లో కానీ నైట్ వండిన రైస్ మిగిలిపోతే ఈ రెసిపీ అయితే మీకోసమే. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అయితే కావాలి. ఇంక ఫస్ట్ అయితే వాటిని కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని పోపులు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని లైట్గా అయితే ఫ్రై అవనివ్వాలి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని మంచిగా అయితే మగ్గనివ్వాలి. ఇంకా మగ్గిపోయి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అయితే కొంచెం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా అయితే మగ్గనివ్వాలి. టమాటా ముక్క మెత్తబడేదాకా. ఇంకా మెత్తబడిపోయింది అన్నప్పుడు అయితే కొంచెం కారం, పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి. ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడైతే రాత్రి మిగిలిపోయిన రైస్ అయితే వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే పొడి పొడిలాడుతుంది. అంతే, మన టిఫిన్ రెడీ.